మేము కర్నూలు నుండి వచ్చాము. మా ఆయన నేను వైఫ్ అండ్ హస్బెండ్ 6 సంవత్సరాలు అంటే విడిపోయినాం, భార్య భర్తలు. మాకు పెళ్ళయ్యి 2007లో అయింది పెళ్ళి. అయితే మేము ఒక 6 సంవత్సరాల కిందట విడిపోయినాం, ఇద్దరం భార్య భర్త. విడిపోయినాక 6 సంవత్సరాల తర్వాత ఇక్కడ 2 సంవత్సరాల కిందట, 1 సంవత్సరం కిందట మేము వచ్చామన్నమాట. వచ్చి రొట్టె తీసుకున్నాం. అంటే పాకిస్తాన్ అబ్బాయి ఇండియా అమ్మాయి అంట, వాళ్ళు విడిపోయినారంట. విడిపోయింటే వాళ్ళ కాటింటి రొట్టె తెచ్చుకొని ఆయన ఇక్కంటి తీసుకుపోయి అక్కడ పెట్టాడనమాట. ఇక్కంటి తీసుకున్నాడు రొట్టె, తీసుకుని ఆ రొట్టె తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినాడు. అయితే వాళ్ళిద్దరు ఇండియన్ అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయి ఇద్దరు కలిశారు. అయితే ఆ రొట్టె నాకు ఇచ్చారు. ఇప్పుడు 6 ఏళ్ళ తర్వాత నేను మా ఆయన కలిసాము. ఆ రొట్టె ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు నేను 6 సంవత్సరాల తర్వాత నేను మా ఆయన కలిసాము. ఇప్పుడు అందుకే ఖుషిగా ఇప్పుడు భార్య భర్త పిల్లలతో వచ్చామన్నమాట. ఎక్కడైనా సరే పోలీస్ అవుట్ పోస్ట్ రావాలి. ఇక్కడ మీ బాబు చేతన్ తప్పిపోయి ఇక్కడ ఉన్నాడు. సంవత్సరాల నుంచి వస్తున్నా సార్. నాకైతే అన్ని విధంగా ఆరోగ్యం బాగాలేకుంటే రొట్టె తిన్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. నేనైతే 15 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాను. నా పేరు మాదే ఆర్లగడ్డ షేక్ మాలండి. ఈ రొట్టె ఆరోగ్యంది, నా కూతురికి బాగాలేకుంటే ఆరోగ్యం రొట్టె సంవత్సరం అయింది, బాగుంది. విడిచిన పాప కూడా వచ్చింది. బాగానే ఉన్నాయి సార్, చాలా బాగున్నాయి. మేము విజయవాడ నుంచి భవానీపురం దర్గా నుంచి వచ్చాము. మా కోడలికి పిల్లలు లేకుంటే ఒక బాబు పుట్టాడు, అప్పటి నుంచి పిల్లలు లేరు. అందుకోసం రొట్టె పెట్టడానికే వచ్చాం. ఆ రొట్టె పిల్లల రొట్టె పట్టి నాకు ప్రాణం బాగుండు. అదే బస్ సెహత్కి రొట్టె ఆరోగ్యం బాగానే ఉండేయండి. మాకు ఎప్పటి నుంచో తెలుసు. మా అబ్బాయి, మా కోడలు, నేను, మా ఇంకోటి కోడలు, పిల్లలు, మా అమ్మాయి అందరూ వచ్చారు. మొహమ్మద్ హాషము. మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఒక 7 ఇయర్స్కి వెళ్ళి వస్తున్నాము. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం మేము. అడగండి మీరు, మేము చెప్తాము. మేము ఆరోగ్యం రొట్టె తీసుకున్నాము, ఇల్లు కట్టే రొట్టె తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ ఆరోగ్యమే తీసుకున్నాము. ఆరోగ్యం బాగుందని అది వదిలేసి మళ్ళీ మా బ్రదర్కి ఆరోగ్యం బాగుండాలని తీసుకున్నాము ఇంకో రొట్టె. ఈ సంవత్సరం ఇల్లు రొట్టె తీసుకున్నాము. లక్ష్మీలేటి శ్రీనివాసు, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, సిరిపురం గ్రామం. ఈ రొట్టెల పండుగకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? ఇదే ఫస్ట్ టైం రావటం. ఏమి రొట్టె పట్టుకున్నారు? మీ రొట్టె పట్టుకుని ఆరోగ్య రొట్టె. మీకు ఎవరు చెప్పారు ఈ రొట్టెల పండుగ? మా ఫ్రెండ్షిప్ వాళ్ళందరూ చెప్పారు. అది ఏది అనుకుంటే అది దొరుకుతుందని ఆ నమ్మకంతో పాటు ఇక్కడికి వచ్చినాం. గుంటకల్ని అనంతపురం జిల్లా నుంచి వచ్చిన. పెళ్లి రొట్టె కావాలని తీసుకున్నాను. ఇంతకుముందు పెళ్ళి అయింది నాకు కూడా. ఆరోగ్య రొట్టె తీసుకున్నాను, ఆరోగ్యం బాగుంది. అప్పుడు బాగలేకున్నప్పుడు బాగా తీసుకున్నాను, అయితే బాగుంది. ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడ, ప్రతి సంవత్సరం. ఇప్పుడు 12 సంవత్సరం వచ్చేది నేను వచ్చేది అనంతపురం జిల్లా గుంటకల్ నుంచి వచ్చేది. అందరు చెప్తుంటే వచ్చినాము. అంటే మాది కానాల గ్రామం, నందాల మండలము. నందాల నుంచి వచ్చినాము. ఈ సంవత్సరమే కొత్తగా వచ్చినది. చాలా మంది చెప్తుంటే మేము చూద్దామని వచ్చినాము వీడికి. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఉత్సవము అని చూడాలని వచ్చినాం మేము ఇక్కడికి. నందాల ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఇక్కడ. రవాణా సౌకర్యాన్ని ఏదైనా కానీ రానికి పోనీకి బాగుంది ఇక్కడ. నసరావుపేట అండి. ఇదే అండి ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం మేము బిజినెస్ కోసము, ఆరోగ్యం కోసము, మా ఇంట్లో వాళ్ళ కోసం తీసుకున్నాను. మా అత్తయ్య వాళ్ళందరూ ఎప్పుడు వస్తూ ఉంటారు, బాగుండిద్ది అని వాళ్ళు తీసుకొచ్చిస్తుంటే ఈసారి నేను మా అన్నయ్య వాళ్ళం కలిసి వచ్చాము. ఇక్కడ అందరు నమ్మకం చూస్తుంటే మంచి జరిగిద్ది మనకు కూడా అని చెప్పి కాన్ఫిడెన్స్గా ఉంది. అదే మన మనసులో అనుకొని జరిస్తే ఏదైనా జరిగిద్ది అనే కాన్ఫిడెన్స్తో వచ్చాము.
అందరికీ బాగా జరగాలని కోరుకుంటున్నాం అంతే. ఏర్పాట్లన్నీ బాగున్నాయండి, బాగా చేశారు. ఇంత ఇదిగా ఉన్నా కూడా ఎక్కడికక్కడ వాటర్, పోలీస్ వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టి అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఏర్పాట్లు చాలా బాగా చేశారండి.